హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్మైల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ప్లీటెడ్ అనార్కలి కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ అయితే చూడబోతున్నాము. ముందుగా చున్నీని రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా పళ్ళుని చున్నీలాగా కన్వర్ట్ చేసుకుంటున్నాను అని. సో ఆ పళ్ళుని ఏం చేశానంటే 2 భాగాలుగా కట్ చేసేసి 2.5 మీటర్గా చేసుకున్నాను అనమాట. మామూలుగా పళ్ళు అనేది 1.5 మీటర్ వచ్చింది. నేనేంటంటే మనకి చున్నీ అనేది సన్నగా సరిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని 2గా కట్ చేసి 2.5 మీటర్కి జాయిన్ చేసి కుట్టుకున్నాను అనమాట. అండ్ ఈ చివర ఆ చివర 2 చివర్లో వచ్చేసి బార్డర్ అయితే అటాచ్ చేసుకున్నాను. ఇంతటితో చున్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏమో లైనింగ్, మెయిన్ క్లాత్ అండ్ క్యాన్వాస్ పేపర్ చెప్పాను కదా 3 అటాచ్ చేసి పెట్టుకున్నాను అని చెప్పేసి. సో ఏ విధంగా అయితే అటాచ్ చేసి పెట్టుకున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్కి ఎస్పెషల్లీ నేను నెక్ పీస్ అనేది జాయిన్ చేయడం లేదు, ఓన్లీ క్యాన్వాస్ పెట్టి కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ రివర్స్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా అయితే నీట్గా కర్వ్ ఇచ్చుకుంటూ రౌండ్ నెక్ అయితే కుట్టేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కుట్టి పెట్టేసుకున్నాను అనమాట. బ్యాక్ డోరీస్ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ కదా మనం కట్ చేసుకునింది. సో దాన్ని నేనైతే ఎలా కుడతానో చెప్తాను. ఫ్రంట్ పార్ట్ అనేది 3 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా. ప్రిన్సెస్ కట్ అంటే ఇంకా 3 భాగాలుగానే కట్ చేసుకుంటాము. సైడ్ పీసెస్ 2 అండ్ మధ్యలో ఒక పీస్ నెక్ పీస్. సో సైడ్ పీసు అండ్ నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా. అలా జాయిన్ చేసుకుంటున్నప్పుడు సైడ్ పీసు మనం కొంచెం కిందకి లాగుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మరీ ఓవర్గా కాదు, లైట్గా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడే టక్స్ అనేవి మనం పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా సైడ్ పీసెస్కి అండ్ మిడిల్ పీసెస్కి టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా. సో అవి 2 సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. అండ్ కర్వ్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, అప్పుడే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది. మరీ ఎక్కువ కర్వ్ ఇచ్చేసినా కూడా అది పొడుచుకున్నట్టు కనిపిస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్టు. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా లైట్గా కర్వ్ ఇచ్చుకుంటూ కొంచెం కిందకి లాగుతూ కుట్టుకోవాలన్నమాట. సో దట్ ఏమవుతుంది అంటే 2 పీసెస్ జాయిన్ చేసిన తర్వాత సమానంగా సరిపోతాయి. ఒకవేళ సరిపోలేదు, ఒకటి హెచ్చు తగ్గులుగా వచ్చింది అంటే మీరు తప్పు చేసినట్టే, మిస్టేక్ అయినట్టే. సో మళ్ళీ ఒకసారి కుట్టు అయితే ఇప్పేసుకొని మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ కుట్టాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్. లేదంటే హెచ్చు తగ్గులు వచ్చింది, సరే హెచ్చు తగ్గులు వచ్చింది కదా, ఎక్కువ వచ్చిందని కట్ చేసేద్దాము అనుకుంటే అక్కడ ఇంకా ఫినిషింగ్ మొత్తం అసలు బ్లౌజ్ కరెక్ట్గానే రాదనమాట ఫిట్టింగ్. సో మనం చూసుకుంటూ ఆ 2 పీసెస్ కరెక్ట్గా లాస్ట్ ఫినిషింగ్ అప్పుడు సరిపోవాలన్నమాట సమానంగా. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. అలా 3 పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత నీట్గా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సేమ్ పళ్ళుకి వచ్చిన క్లాత్ని, నెట్టెడ్ క్లాత్ని నేను హ్యాండ్స్గా యూజ్ చేసుకుంటున్నాను. అండ్ నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అలా రెడీ చేసి పెట్టిన హ్యాండ్స్ని మనం బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి. అలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇంకా బాడీ పార్ట్కి సైడ్స్ కూడా పట్టేసుకుంటున్నాను నా మెజర్మెంట్స్ ప్రకారము. అంటే ఇంకా పర్ఫెక్ట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పన్నా అనేది జాయిన్ చేస్తాను. సో అక్కడితో బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కింద డౌన్ పార్ట్కి వద్దాము. డౌన్ పార్ట్ నేనేం కట్ చేయలేదు కదా, ఓన్లీ ప్లీటెడ్ పెడతానని చెప్పాను కదా. బట్ లెంత్ అనేది మనం చూసుకోవాలి. సో నాకు లెంత్ ఎంత పడింది అంటే 33 ఇంచెస్ పెట్టుకున్నాను. అనార్కలి కాబట్టి కొంచెం యాంగిల్ పైకే పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇలాగా 33 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. అఫ్కోర్స్ 1 ఇంచ్ కాదు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులకి పోను. అంతే. అలా కట్ చేసుకున్న డౌన్ పార్ట్ని తీసుకొచ్చి ఇంకా చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవడమే. క్లాత్ ఎంత ఉందో అంత మొత్తం నేను యూజ్ చేయాలనుకున్నాను కాబట్టి ప్లీట్స్ కూడా కొంచెం గ్యాప్ లేకుండా దండిగా పెట్టాను అనమాట. అప్పటికి నాకు కొంచెం క్లాత్ అనేది మిగిలిపోయింది. అది కూడా సర్ది పెట్టేద్దాం అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు. సో నేనేంటంటే గ్యాప్ ఎక్కువ లేకుండా ప్లీట్స్ అనేవి నిండుగా పెట్టాను అనమాట. ఇలా రెడీ చేసుకున్న పన్నాని అండ్ రెడీ చేసుకున్న బాడీ పార్ట్ని 2 జాయిన్ చేసేయడమే ఇంకా అయిపోతుంది డ్రెస్ అంతటితో.
ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే క్లాత్ అనేది వైట్ కలర్ అయ్యి ఉండడంతో నేను ఏం స్టిచ్ చేసినా సరిగ్గా కనిపించలేదు, కటింగ్ కూడా మీకు సరిగ్గా కనిపించలేదు. టైల్స్ వల్ల అండ్ మిషన్ కూడా వైట్ కలర్ అయి ఉండడంతో అది అలా మిక్స్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ అవుట్ఫిట్ కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏంటక్క ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తున్నాను అనుకోవచ్చు, కాదు, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలా ఉందన్నమాట ఫిట్టింగ్ అనేది. నేను ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుట్టుకోగలుగుతాను, అది అక్కడ మాత్రం కాన్ఫిడెంట్ అనమాట. నాకు కుట్టి అలవాటు అయిపోయింది కదా, సో ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉంటుంది. చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కామెంట్స్లో ఇదంతా, ఫిట్టింగ్ బాగుందక్క, ఫినిషింగ్ బాగుందక్క అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతటి వరకు నా వీడియో కోసం కంపల్సరీగా వెయిట్ చేయండి. అండ్ ఈ మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ వస్తుంటాయి, వాటిని కూడా చూసి ఒక లైక్ వేసేసుకోండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కంటెంట్ నచ్చితే. అండ్ బాయ్ బాయ్.